మామిడి రైతు చిత్తూరులో ఎంత గొడవ చేస్తున్నారో తెలిసిందే. జగన్ వెళ్తానంటే అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నది ఒక కథ నడుస్తుంది. అదొక ఆస్పెక్ట్. అక్కడ ఏంటి, చిత్తూరు మామిడి, తోతాపురి మామిడి, కోతిముడి మామిడికాయ ఇట్లాంటి పేర్లతో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ మామిడికాయకి సంబంధించిన పల్పుతో పరిశ్రమలు అక్కడ నడుస్తున్నాయి. ప్రభుత్వం వాళ్ళ చేతనే మేము 12 రూపాయలకు కొనిపిస్తాం, 8 రూపాయల వాళ్ళు 4 రూపాయలు మేము పెట్టుకుంటామని. కానీ కొన్నోడు ఎవడూ లేడు. చివరికి రైతులు అవన్నీ పారబోసారు. మళ్ళీ చంద్రబాబు గారు ఏదో వార్నింగ్ ఇచ్చారు, నడుస్తుంది. ఈ లోపు అయితే జరగాల్సింది జరిగిపోయింది. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక విరక్తి కలిగింది. ఈ మామిడి చెట్లను నమ్ముకుంటే అదేంటి, ఒక మామిడి చెట్టు పక్వానికి వచ్చి కాయ చేతికి రావడానికి కనీసం 4 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ళు పోషించి ఆ తర్వాత ఇట్లాంటి పరిస్థితి అయితే ఇంకేంటి దాంతో లాభం? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కౌలుకు కూడా రావు, తీసుకునే వాళ్ళు కూడా లేరు. దాంతో మామిడి రైతులు ఆ చెట్లను కొట్టేసుకుని మళ్ళీ సేద్యం చేసుకోవడం, మామూలు సేద్యం వైపుకి వెళ్ళాలనుకోండి. ఇదివరకు నూజివీడి దగ్గర కూడా ఇట్లాగే జరిగింది. మామిడి చెట్లన్నీ నరికేసేసి మామూలు పంటలు వేసేసుకున్నారు. కొంతమంది ఏమో ఈ పంటలు, ఇది ఆయిల్ ఫామ్ పంటలు ఇట్లాంటి వాటి వైపుకి టర్న్ అయ్యారు. ఇప్పుడు అక్కడ చిత్తూరు జిల్లాలో అట్లా చేస్తున్నారు. అయితే అలా చేసిన మామిడి రైతుకి తన పొలంలో తన మామిడి చెట్లు కొట్టేసుకున్నందుకు గాను అటవీ శాఖ నోటీస్ ఇచ్చింది, దానికి పెనాల్టీ అని చెప్పేసి. ఇది విచిత్రమైనటువంటి అంశం. తన తోటలో తన మామిడి చెట్లను కొట్టేసుకుని తను వ్యవసాయం వేరేది చేసుకుంటానంటే దానికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే దీన్ని వైసీపీ వాళ్ళు రైతు చేశారు, ఇదిగో మామిడి చెట్లు కొట్టేసుకుంటున్నారని. కాబట్టి ఇందులో రాజకీయం అయిపోయింది. అందువలన ఈ నోటీసులు ఇచ్చినట్టు కనబడుతుంది. ఇది రైతుని వేధింపు కిందకు వస్తుంది తప్పించి మరేం ఉండదు. క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.